Now we discuss paper 1 organic reaction mechanism. Okay. So the part A is over free radical reactions. In the free radical reactions, we know the different kinds of the named reactions, Kohlberg process, Sandmeyer reactions, Hunsaker reactions, and formation of aldehydes to acids in the free radical mechanism. And different types of the reactions are takes place in free radical reactions. We have to see. Okay, very important. Now we discuss another part, that is uh, rearrangement reactions. Entity rearrangement reactions. Rearrangement reactions. Rearrangement reactions. In rearrangement reactions, we have to see the different name rearrangement reactions. That means electron deficient carbon atom and electron excessive carbon atom and free radical rearrangements. So ఇలా మనం డిఫరెంట్ టైప్స్ చూస్తాం. హియర్ ఇన్ విచ్ మనకి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కార్బన్ atom అంటే ఏంటి? కార్బోకాటియన్. That is called as cations. So that means carbocation rearrangement reactions. And the methyl groups are rearranged from one carbon to 1 2 shift, 1 3 shift, 1 4 shift. ఈ విధంగా ఆ మాలిక్యూల్లో ఉన్న ఆ ఒక గ్రూపు రియాక్షన్ ఇంటర్మీడియట్ స్టేట్లో ఒకదాని నుంచి ఇంకో దానికి రీఅరేంజెస్ అనేది విత్ ఇన్ ద మాలిక్యూల్ జరిగితే దాన్ని రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. ఓకేనా? Rearrangement reactions అంటే ఏంటంటే, so within the molecule the groups or atoms are rearranged from one molecule, one position to another position. అంటే ఒకే molecule లో గ్రూప్స్ కానీ ఆటమ్స్ కానీ ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్స్ కి రీఅరేంజెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రియాక్షన్ మీడియంలో అంటే చర్య విధానంలో అదేమవుతుంది, ఓ పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్స్ కి రీఅరేంజెస్ అనేది జరుగుతుంది. ఈ రీఅరేంజ్మెంట్ అనేది మనకి ఎలా జరుగుతుందంటే డిఫరెంట్ వేస్లో జరుగుతుంది. ఎలక్ట్రాన్ అంటే కార్బోకాటియన్ రీఅరేంజ్మెంట్స్ కానీ, కార్బానియన్ కానీ, ఫ్రీ రాడికల్ రీఅరేంజ్మెంట్స్ కానీ. సో దీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెంబర్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ మనకు ఉన్నాయి. స్టీవెన్సన్ రీఅరేంజ్మెంట్, విట్టిగ్ రీఅరేంజ్మెంట్, మేర్విన్ వాగ్నర్ మేర్విన్ రీఅరేంజ్మెంట్. ఓకేనా? కోల్డ్ విట్టిగ్ రీఅరేంజ్మెంట్, స్టీవెన్సన్ రీఅరేంజ్మెంట్, ఓల్డ్ ఫిష్నర్ రీఅరేంజ్మెంట్. సో ఇలాగా మనం కనుక చూస్తే చాలా రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ మనకి రియాక్షన్ మెకానిజం ఉన్నాయి. అందులో ఒక 4 రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ మనకి ఇక్కడ పార్ట్ బి అని చెప్పేసి యూనిట్ 1లో ఇవ్వడం జరిగింది. పార్ట్ బి యూనిట్ 1లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు సీ ద వాగ్నర్ మేర్విన్ వాగ్నర్-మేర్విన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. ఏంటంటే వాగ్నర్ మేర్విన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. సో ఇక్కడ వాగ్నర్ మేర్విన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ లో ఏం జరుగుతుంది అంటే మిథైల్ గ్రూప్ రీఅరేంజ్మెంట్స్ అనేది జరుగుతుంది. ద రియాక్షన్ ఇంటర్మీడియట్ స్టేట్ ద మిథైల్ గ్రూప్స్ ఆర్ రీఅరేంజెస్ from one position to another position in a reaction intermediate. అంటే ఇక్కడ చర్య మధ్యస్థంలో ఏంటంటే మిథైల్ గ్రూప్స్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మారుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి వాగ్నర్ మేర్విన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్లో చర్య విధానం కనుక చూస్తే, రియాక్షన్ మీడియం కనుక చూస్తే, ఈ రియాక్షన్స్లో మనకి మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ తీసుకున్నామో ఆ ప్రోడక్ట్ అక్కడ కార్బోకాటైన్ కనుక జనరేట్ అయితే అదే పొజిషన్లో మనకి ఏం రావాలి, సబ్స్టిట్యూషన్ అనేది రావాలి. ఓకేనా? సేమ్ ప్రోడక్ట్
కానీ అది రాకుండా మనకి ఏమొస్తుంది, అనదర్ డిఫరెంట్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ డిఫరెంట్ ప్రోడక్ట్ దేని ద్వారా వస్తుందంటే మనకి రీఅరేంజ్మెంట్స్ ద్వారా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకి ఎక్కువగా దీన్ని ఎందులో తీసుకున్నారంటే సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ద అబ్జర్వ్డ్ ఇన్ during the reactions involving the change the carbon skeleton through the rearrangement of carbocation as intermediate or collectively known as Wagner-Merwin rearrangement. Okay, so ఇక్కడ మనకి యాక్చువల్గా దీన్ని ఐసోబోర్నైల్ కాంపౌండ్స్, ఐసోబోర్నైల్ క్లోరైడ్ కనుక తీసుకుంటే దాంట్లో క్యాంపిన్ అనేది ఫామ్ అయింది. ఎక్కడ అబ్జర్వ్ చేయండి, వ్యాగ్నర్ ఐసోబోర్నైల్ క్లోరైడ్ కనుక తీసుకుని దాన్ని కనుక రీఅరేంజ్మెంట్ రియాక్షన్ కనుక జరిగితే అది ఏమైందండి, క్యాంపిన్ అనేది ఫామ్ అయిందండి. క్యాంపిన్, ఈ క్యాంపిన్ ఫామ్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది అంటే రీఅరేంజ్మెంట్ జరిగి మాత్రమే ఫామ్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు దీనికి రియాక్షన్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫస్ట్ అలా రీఅరేంజ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఎగ్జాంపుల్ 3,3-డైమిథైల్ 1-బ్యూటీన్ కనుక తీసుకుని ఏంటండి 3,3-డైమిథైల్ రియాక్షన్ ఏంటిది, వాగ్నర్-మెర్విన్ రియారెంజెంట్. వాగ్నర్-మెర్విన్ రియారెంజెంట్. ఓకేనా, ఇక్కడ ఏం తీసుకుంటున్నామండి 3,3-డైమిథైల్ 1-బ్యూటీన్ 3,3-డైమిథైల్ 1-బ్యూటీన్ కనుక తీసుకుంటే ఇదేంటండి, ఇప్పుడు ఇది 1 2 3 4 బ్యూటీన్. ఓకేనా, 3,3-డైమిథైల్ 1-బ్యూటీన్. దీన్ని తీసుకుని హైడ్రోక్లోరైడ్ కనుక HCl కనుక వేస్తే క్లోరినేషన్ అనేది జరుగుతుంది. క్లోరినేషన్ అనేది జరిగి 2-chloro-2,3-డైమిథైల్ బ్యూటేన్ ఒకటి 2-chloro-3,3-డైమిథైల్ బ్యూటేన్ ఒకటి. ఓకేనా, 2-chloro-2,3-డైమిథైల్ బ్యూటేన్ ఒకటి అండ్ 2-chloro-3,3-డైమిథైల్ బ్యూటేన్ ఒకటి. ఓకేనా, అది కాంపౌండ్స్ ఏమొస్తాయో చూడండి. Another one, ఇప్పుడు ఇది ఏంటండి 1 2 3 4 2-chloro-2,3-డైమిథైల్ బ్యూటేన్. ఇదేంటండి, ఇట్ ఈస్ ఆల్సో 2-chloro-3,3-డైమిథైల్ బ్యూటేన్ అనేది వచ్చింది. ఇక్కడ కనుక చూస్తే మనకి ఇక్కడ ఏం జరుగుతుందండి, దీని మీద ఇంకో మిథైల్ గ్రూప్ ఉంది. ఆ మిథైల్ గ్రూప్ ఎక్కడికి వచ్చినప్పుడు సెకండ్ కార్బన్ మీదకి రీఅరేంజ్మెంట్ అనేది జరిగింది. ఓకేనా, అంటే ఇప్పుడు కార్బోక్యాటైన్ అనేది జనరేట్ అయిన తర్వాత కార్బోక్యాటైన్లో అక్కడ మనకి ఏమైందండి, ఇక్కడ ఉన్న కార్బోక్యాటైన్ అనేది ఇక్కడికి కార్బోక్యాటైన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో అప్పుడు మనకి ఏం జరిగిందండి, అప్పుడు ఇది ఎందుకు ఫామ్ ఉంది,
ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇక్కడ ఎటువంటి మైగ్రేషన్ అనేది జరగట్లేదు. అప్పుడు ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ 2-chloro 2,3-dimethyl ఇది 60 to 70% ఫామ్ అవుతుంది. ఇది ఎంతండి 60 to 70%. ఇది 30 to 40% ఫామ్. సో దట్ ఈస్ ద రియాక్షన్. ఓకేనా. సో అప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ ఎక్కువ ఇస్తుంది, ఈ ప్రోడక్ట్ తక్కువ ఇస్తుంది. ఎక్కువ ఇచ్చే ప్రోడక్ట్లో ఏం జరిగిందని చెప్పంటున్నాం. సో ఈ ప్రోడక్ట్లో ఏం జరిగిందండి, మనకి రీఅరేంజ్మెంట్ అనేది జరిగింది. సో రీఅరేంజ్మెంట్ అనేది జరిగి ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా రియాక్షన్స్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకేనా. సో అలాగే నియో బ్రోమైడ్ కనుక తీసుకుంటే, నియో బ్రోమైడ్ కనుక తీసుకుంటే, నియో బ్రోమైడ్ another example is neo bromide. నియో పెంటైల్ బ్రోమైడ్ కనుక తీసుకుని దాన్ని హైడ్రాలసిస్ కనుక చేస్తే 2-methyl 2-butanol అనేది ఫామ్ అవుతుంది. ఇంకోటి నియో పెంటైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. నియో పెంటైల్ బ్రోమైడ్ quaternary phosphocat. సో దీన్ని సిల్వర్ నైట్రేట్ లో హైడ్రాలసిస్ కనుక చేస్తే, హైడ్రాలసిస్ కనుక చేస్తే 2 types ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటంటే 2 types ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. ద ప్రొడక్ట్ ఈస్ వన్ ఈస్ this is the one product and another one is neopentyl. ఇది ఫామ్ అంటే ఇక్కడ బ్రోమిన్ ఇస్ రీప్లేస్డ్ విత్ OH. అప్పుడు ఇక్కడ బ్రోమిన్ Br మైనస్ కింద వెళ్తే ఇక్కడ ఏమొస్తుంది, కార్బోకాటైన్ అనేది వస్తుంది. ఈ కార్బోకాటైన్ ఏమవుతుందండి, ఈ CH3 తోటి మైగ్రేషన్ అనేది జరిగి అప్పుడు ఇక్కడ టెర్షియరీ కార్బోకాటైన్ మోర్ స్ట్రాంగర్ కాబట్టి ఇట్ విల్ బి అడ్జస్టింగ్ టు టెర్షియరీ కార్బోకాటైన్. అప్పుడు కార్బోకాటైన్ ఇక్కడ వస్తుంది, OH అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. దట్ ఈస్ ద కాంపౌండ్ ఈస్ 2-methyl 2-butanol. 2-methyl 2-butanol. సో ఇదేంటి, నియోపెంటైల్ ఆల్కహాల్. ఇది నియోపెంటైల్ ఆల్కహాల్ అనేది ఫామ్. నియోపెంటైల్ ఆల్కహాల్ అనేది ఫామ్. ఇక ఈ విధంగా 2 types ఆఫ్ కాంపౌండ్స్ అనేది రావడానికి కారణం ఓన్లీ అక్కడ మనం ఎప్పుడైతే రియాక్షన్ చేసామో SN1 రియాక్షన్ మెకానిజం అనేది జరిగి మనకి అది అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వాగ్నర్ మెర్విన్ రియాక్షన్స్లో మెకానిజం చూద్దాం. మెకానిజం ఆఫ్ వాగ్నర్ మెర్విన్ రియాక్షన్. The mechanism of Wagner-Levin rearrangement is, the mechanism of Wagner-Levin rearrangement is, so you have to take the neopentyl iodide, neopentyl iodide. Neopentyl iodide is we treated with H2O, then generation of elimination of
iodine to generate the carbocation. So these are the carbocation, neopentyl cation. This neopentyl cation is rearranges. Methyl group is rearranges to 1,2 shift. This is 1, 2. ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్ ఏమవుతుందండి, దిస్ కార్బన్ కి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. సో 1, 2 షిఫ్ట్ మిథైల్, ఓకేనా. దెన్ ద ఫార్మేషన్ ఆఫ్ so this is the tertiary carbocation, this is the primary carbocation, okay. అది ఇది ప్రైమరీ కార్బోకేటన్, ఓకేనా. సో ఇప్పుడు ఈ కార్బోకేటన్ ఏంటి, టెర్షియరీ. ఇట్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ దెన్ దిస్ కార్బోకేటన్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది చాలా స్టేబుల్ అన్నమాట. స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏది ఫామ్ అవ్వడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందండి. సో హియర్ ఇట్ విచ్ ప్రైమరీ కార్బోకేటన్ టెర్షియరీ కార్బోకేటన్ అనేది మోస్ట్ స్టేబుల్ కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవ్వడానికి మనకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి దాని మీద ఏమవుతుందంటే మనకి టెర్షియరీ మిథైల్ రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. ఈ మిథైల్ రీఅరేంజ్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే ఎడ్జసెంట్ కార్బన్ మీద ఏదైతే మిథైల్ గ్రూప్ ఉందో ఆ మిథైల్ గ్రూప్ అనేది ఏమవుతుంది, దాని సైడ్ ఉన్న కార్బన్ మీదకి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. షిఫ్టింగ్ అనేది జరిగి ఏమవుతుంది, మనకి కార్బోకేటన్ అనేది మైగ్రేట్ అవుతుంది ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ కి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. దీన్ని 1, 2 మిథైల్ షిఫ్ట్ అంటారు. దీని ఏమంటారండి 1, 2 షిఫ్ట్ అంటారు. 1, 2 షిఫ్ట్ ఆఫ్ మిథైల్ గ్రూప్, 1, 2 షిఫ్ట్ ఆఫ్ మిథైల్ గ్రూప్, ఓకేనా. ఇది అకార్డింగ్ టు మార్కోనికోఫ్ రూల్ ప్రకారంగా జరుగుతుంది అనమాట. ఈ 1, 2 షిఫ్ట్ జరిగిన తర్వాత ఇక్కడ మనకి H+ అయాన్స్ అనేది H+, చూడండి ఇక్కడ H+ అయాన్ కనుక పోయిందనుకోండి ఇక్కడ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. అలాగే ఎక్కడి నుంచి పోతే ఇక్కడ ఆల్కిన్ కూడా ఫామ్ అవుతుంది. అంటే ఒక H+ అయాన్ B+ అవి ఇంటర్నల్ రియాక్షన్స్ ఆల్కిన్ కూడా జనరేట్ చేయొచ్చు. ఆ ఆల్కిన్ ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్, if the compound is taken for example, according to Markovnikov rule, the second step, the first step of the shift of the group along with the pair of electrons, okay na, occurs from one carbon atom to the adjacent cationic carbon atom. The resulting rearranged carbocation either combines with the nucleophilic or losses proton. అంటే ఇది ఏమవుతుంది, న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ తోటి జరిగి మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇస్తుంది. అలాగే అలా కాకుండా ద లాస్ ఆఫ్ ప్రోటాన్ టు గివ్ ద ఆల్కిన్స్, లాస్ ఆఫ్ ప్రోటాన్ అనేది జరిగి ఆల్కిన్ గా కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఆ రెండు చూద్దాం, న్యూక్లియోఫిలిక్ అండ్ లాస్ ఆఫ్ హైడ్రోజన్ టు ఫామ్ ద ఆల్కిన్ అనేది ఎలా అవుతుందో చూడండి.
So this is the carbocation. So here in which 1,2 shift కనుక జరిగింది అనుకోండి, 1,2 షిఫ్ట్ ఇక్కడ ఏముంది, ఆల్కైల్ ఉంది. ఈ ఆల్కైల్ ఏమవుతుందండి, ఇక్కడికి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు అది ఏం జరుగుతుంది అంటే దీనికి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని చేస్తే, దీనికి ఏంటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని చేస్తే అవుతుంది, ఈ న్యూక్లియోఫిల్ ఇక్కడ అటాకింగ్ అనేది జరుగుతుంది. సో దట్ మీన్స్ ఇది ఫామ్ అవుతుంది, అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేది జరిగింది. ఓకేనా. సో అలా కాకుండా దీని నుంచి ఏది అలా కాకుండా దీని నుంచి ఇక్కడ CH2R ఉంది కదా, ఇక్కడ నుంచి దీని నుంచి -H+ కనుక జరిగితే ఈ రెండింటికి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏం ఫామ్ అయిందంటే డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా. సో అక్కడ ఆల్కిన్స్ అనేది జనరేట్ అయింది. ఆ విధంగా ఎప్పుడు H+ అనేది లాస్ అయింది. ఓకేనా. సో ఈ విధంగా మనకి రియాక్షన్స్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో నౌ వీ హ్యావ్ టు సీ ద ఎగ్జాంపుల్స్. Stereochemistry of Wagner-Melvin reaction. So this is the examples for the 1,2 shift of 1,2 methyl shift of the Wagner-Melvin rearrangement reaction. Stereochemistry of rearrangement reactions. Most of the Wagner-Melvin and related rearrangements are stereospecific. ఇవి కూడా ఏంటంటే these are all of the stereospecific. The migrating group approaches the cationic carbon from the side opposite to the position that was occupied by the leaving group as an assent substitution reaction. అంటే దీని యొక్క స్టీరియోకెమిస్ట్రీ ఎలా ఉంటుందండి, అసెంట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆర్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ రెండు వస్తుంది. బట్ హియర్ ఇన్ విచ్ ద ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ద కార్బన్ లింక్ టు ది లీవింగ్ గ్రూప్. అక్కడ మనకి ఏమవుతుందండి, ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే దానికి వ్యతిరేకంగా మనకు ఆపోజిట్ సైడ్లో వచ్చి కార్బన్ కాంపౌండ్ అనేది న్యూక్లియోఫిలిక్ కాంపౌండ్ అనేది అటాకింగ్ అనేది జరుగుతుంది అనమాట. హౌఎవర్ ద ఆప్టికల్లీ ప్యూర్ ఎక్సోనార్బోర్నైల్ టొసైలేట్ కనుక తీసుకుంటే undergoes solvolysis in acidic acid, the racemic mixture of the అప్పుడు ఏమవుతుందండి అంటే రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ రెండు కూడా వస్తుంది జరుగుతుంది, అంటే మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేది వస్తుంది. ఇఫ్ ద రియాక్షన్ ఈజ్ సింపుల్ అసెంట్ టు డిస్ప్లేస్మెంట్ బై ది ఎసిడిక్ యాసిడ్, ద ప్రొడక్ట్ వుడ్ బి ద ఆప్టికల్లీ యాక్టివ్ ఎండోఎసిటేట్ ఇన్స్టెంట్ ద ఎక్సోఎసిటేట్, అంటే ఎండోఎసిటేట్ అనేది ఎక్కువ వస్తుంది దేనికన్నా, ఎక్సోఎసిటేట్ కన్నా. అప్టైన్డ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ రిటెన్షన్. Moreover, the racemic mixture is formed. This can be explained by the product of retention. ఓకేనా. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ప్రొడక్ట్ ఆఫ్ రిటెన్షన్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటున్నాడు. ఓకేనా. సో ద బ్రిడ్జ్డ్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ లాస్ ఆఫ్ టొసైలేట్లు కార్బోకేటైన్ అనేది జనరేట్ అయ్యి
బ్రిడ్జ్డ్ కార్బోకాటైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బ్రిడ్జ్డ్ కార్బోకాటైన్ అనేది బ్రేక్ అయ్యి మనకి ఏ విధంగా కాంపౌండ్ వస్తుందో మనం చూద్దాం అనమాట. ఓకేనా. సో దేర్ ఫోర్ ద స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ వ్యాగనార్ మెర్విన్ కాంపౌండ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ hexanorbornyl tosylate. Hexanorbornyl tosylate. దీన్ని hexanorbornyl tosylate అన్నారు. hexanorbornyl tosylate. దీన్ని తీసుకుని ఎసిటిక్ యాసిడ్ వేస్తే -4PS అనేది tosylate. అప్పుడు కార్బోకాటైన్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ కార్బోకాటైన్ ఈజ్ ఈ కార్బోకాటైన్ అనేది దిస్ కార్బోకాటైన్ ఈజ్ బ్రిడ్జ్డ్ కార్బోకాటైన్. ఈ కార్బోకాటైన్ ఎలా ఫామ్ అవుతుందంటే బ్రిడ్జ్డ్ కార్బోకాటైన్ గా ఫామ్ అవుతుంది. చూడండి. ఇప్పుడు ఇక్కడ కార్బోకాటైన్ ఎక్కడ వచ్చిందండి? టొసైల్ గ్రూప్ ఎక్కడైతే లీవ్ అయిందో అక్కడ మనకి ఏమొచ్చింది? కార్బోకాటైన్ అనేది జనరేట్ అయింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రిమైనింగ్ ఇక్కడ ఉన్న ఈ కార్బన్ కూడా దీస్ 3 కార్బన్స్ ఆర్ ఇన్వాల్వింగ్ విత్ ది కార్బోకాటైన్. ఇక్కడ ఏమవుతుందండి? కార్బోకాటైన్ తో ఉంటుంది. అప్పుడు దీన్ని ఏమంటామంటే బ్రిడ్జ్డ్ కార్బోకాటైన్ ఈజ్ ఇండ్యూసింగ్ దీస్ ఆల్ 3 కార్బన్ ఆటమ్స్. ఈ 3 కార్బన్ ఆటమ్స్ తో కూడా ఇది ఏమవుతుంది? ఇండ్యూసింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కార్బోకాటైన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనకి ఏ ఫామ్ అవుతుందండి? 1 to ఆల్కైల్ షిఫ్ట్ అనేది జరిగి ఏంటంటే ఇక్కడ ఆల్కైల్ షిఫ్ట్ అనేది జరిగి బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. బాండ్ అనేది బ్రేక్ అయ్యి విచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే రిజల్టింగ్ ప్రొడక్ట్స్ ఏమొస్తుంది అనేది ఇక్కడ మనకి ఈ ఫామ్ అయిన కార్బోకాటైన్ ఆధారంగా తెలియజేస్తుంది. So therefore the resulting compounds are from the bridged carbocation of the tosyl bornate is ACOH deprotonation. ఎసిటిక్ యాసిడ్ డీప్రోటేషన్ కనుక చేస్తే మిక్స్డ్ కాంపౌండ్స్ అనేది వస్తుంది. ఎలా వస్తున్నాయంటే దీనికి డైరెక్ట్గా బాండ్ కనెక్టివిటీ అనేది జరుగుతుంది. ఓకేనా. సో అప్పుడు ఓఏసి గ్రూప్ పైకి స్టూడెంట్స్ రానీకు ఇక్కడ ల్యాప్టాప్ పెట్టేసి బయటకు వెళ్తారు కదా, ఎవడోటి దిగ్గిపోవడం పోతుంది మళ్ళీ ఇక్కడ ఓఏసి అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అనదర్ వన్ ఏమవుతుందంటే పిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఓఏసి అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా.
and this is the mixture of products to forming as like that, ఓకేనా. అంటే కార్బోకేటైన్ అనేది ఆ విధంగా మనకి షిఫ్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. షిఫ్టింగ్ అనేది జరిగి మనకి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. Examples, applications of this is the compound to involving in the reactions. CH2 plus carbocation అనేది జనరేట్ అవుతుంది. then the carbocation is migrate, అంటే ఇది ఇక్కడికి మైగ్రేషన్ అనేది జరుగుతుంది. 1-2 షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో అప్పుడే అంటే ఆ CH ఏమవుతుంది ఇందులో ఇన్వాల్వ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఇది ఫామ్ అవుతుంది, ఓకేనా. దెన్ ఇక్కడ కార్బోకేటైన్, ఇప్పుడు ఇది హైడ్రేట్ అనేది దీనికి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది H+. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఇది ఫామ్ కాంజుగేట్, ఓకేనా. సో దట్ ఈస్ ద కాంపౌండ్ ఈస్ ఫార్మ్. వెరీ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫినాన్-3 అనేది ఫామ్ అవుతుంది. ఏంటండి ఫినాన్-3 అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాగా మెర్విన్. అండ్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఆల్ఫా పైనిన్. ఆల్ఫా పైనిన్ alpha pinene. This is alpha pinene. React with HCl to form
This is the Cl and to generate minus Cl minus carbocation. This carbocation is converted into Bornel Bornite chloride. Bornite chloride. Bornite chloride. Okay. So this is the very best examples for the Wagner-Merwin reactions. Okay. Thank you. Next we will discuss another rearrangement reaction.